ఈరోజు నేను స్తుతికి పాత్రుడు అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నా. ప్రభు ఈరోజు మనతో ఏం చెప్తున్నాడంటే, స్తుతికి సంబంధించినటువంటి విషయం మీద మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? దానిలో ఉన్నటువంటి ఎలా స్తుతించాలి, లేదంటే స్తుతికి సంబంధించి నేనేం నేర్చుకోవాలి అనేటువంటి ఏదో దేవుడు మీతో పాటు నాకు కూడా మనందరికీ ఈరోజు ఏదో చెప్తున్నాడు. నిన్నటి దినాన ఏం ధ్యానించాము? విధేయత గురించి నేర్పించాడు. అంటే విధేయతకు సంబంధించిన విషయాలు మనలో చాలా ఉన్నాయి. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆరాధనకి వెళ్ళినా మీరు ఈ విషయాన్ని పర్టికులర్గా నన్ను గుర్తు చేసుకోండి. పాస్టర్ గారు ప్రతి ప్రసంగంలో ఆ అంశంలో మనం నేర్చుకోవాల్సింది ఉంది. దానికోసమే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది నా ప్రియులరా, చదవబడిన లేఖన భాగమును మనం గమనించినప్పుడు ప్రార్థన ద్వారా ప్రారంభిస్తాం. అయితే ఆల్రెడీ నా కోసం అమ్మగారు చేసేసారు కాబట్టి థ్యాంక్ యూ తల్లి. లేఖన భాగాన్ని మనం గమనిద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 40వ వచనం వరకు. అయితే మనము ఈరోజు 37వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానిద్దాము. పైన ఉన్నటువంటి మిగతా లేఖన భాగం అంతా కూడా మట్లాది వారికి సంబంధించింది. అది మనకు అవసరం లేదు. ఈరోజు స్తుతికి పాత్రుడైనటువంటి క్రీస్తుని గురించి మనము ధ్యానించాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 వచనాలు సరిపోతాయి. చూడండి ప్రియులారా, లేఖన భాగమును మనం ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇక్కడ మనకేం కనబడుతూ ఉన్నదంటే 37వ వచనం నుంచి చూడండి. ఒలీవల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు అని ప్రారంభించి ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆల్రెడీ ఒకసారి చదివారు కదా, ఇప్పుడు మనం కూడా ఒకసారి చదివాం కదా. లేఖన భాగమును గురించి వారం నుంచి కుస్తీ పడుతుంటే గాడ్స్ గ్రేస్ ఏమో నాకు తెలియదు, కానీ వారం రోజుల నుంచి ఒక్క ఆలోచన కూడా రావట్లా. మా పెద్ద పాప టెన్షన్ మైండ్లో ఉండిపోయి ఏ ఆలోచన రావట్లా. ఇక రాత్రి కూర్చుని, అయింది ప్రభా నువ్వు నాతో మాట్లాడవా? సరే నీ ఇష్టం, మాట్లాడకపో, నేనైతే వెళ్ళి నిలబడతాను, ఏది చేసినా నువ్వే అంటూ ఉన్నా. అయితే ఉదయకాలము చక్కగా 4 గంటలకి తల్లి లే అన్నాడు. అయ్యా నీకు వందనాలు అనుకున్నా. అది నిజంగా ప్రభు మనకి ఒక అంశం మాట్లాడేటప్పుడు అది సమయము చూడదు, మన మనసు కూడా దానికి సిద్ధంగా ఉంటుంది. చక్కగా లెగుస్తాం. ఎవరూ చెప్పరు మనకు బైబిల్ చదవమని, కానీ లేచి చదువుతాం. ఎవరూ మనతో మాట్లాడరు, కానీ ఎందుకు ప్రార్థన చేసుకోవాలనిపించింది. అది ఎంత ఏమిటంటే ప్రభువుతో మనకి ఉండేటువంటి సంబంధమే. ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్నప్పుడు మన హృదయము, మన శరీరము అన్నీ కూడా దానికి సమానంగా సెట్ అయిపోతూ ఉంటాయి. 4 గంటలకి లేపి తల్లిలే ఇప్పుడు మాట్లాడతాను నీతో అన్నాడు. అయ్యా నీకు వందనాలు చాలయ్యా అనుకున్నాను. లేఖన భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ 4 వచనాలలో 3 రకములైన వ్యక్తులను మనము గమనిస్తున్నాము. 3 రకములైన వ్యక్తులను జాగ్రత్తగా వినండి. నేను మధ్యలో ఎవరైనా నాకు డౌట్గా ఉన్నారు, వీళ్ళు వినట్లేదు అనిపించినప్పుడు నేను మిమ్మల్నే క్వశ్చన్ అడుగుతా, అందులో సందేహమే లేదు. 3 వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి, అక్కడ ఏమంటా ఉన్నాడు? మొట్టమొదటి వ్యక్తి స్తుతికి పాత్రుడైన యేసయ్య. రెండవది ప్రియులారా అక్కడ ఏమని ఉన్నది? సంతోషించుచు శిష్యులైనటువంటి వారు మహాశబ్దముతో ఆయనను స్తుతిస్తున్నారు. రెండవ వారు ఎవరు? శిష్యులైనటువంటి వారు, స్తుతించుచున్న శిష్యులు. మూడవ వారు చూడండి ప్రియులారా, ప్రభు అయినటువంటి క్రీస్తు వారు స్తుతింపబడుతూ ఉన్నాడు, శిష్యులైనటువంటి వారు మహాశబ్దంతో స్తుతిస్తూ ఉన్నారు. మూడవ వర్గం మనం చూస్తూ ఉన్నప్పుడు శిష్యులు స్తుతించుచు ఉండగా అక్కడ ఏముంది? ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు. ముగ్గురుని ఇక్కడ మనము
గమనిస్తూ ఉన్నాము. ఈ ముగ్గురి ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తునాథుని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, స్తుతికి పాత్రుడైన యేసయ్య. స్తుతికి పాత్రుడైన యేసయ్య. పాత్రుడు అంటే అర్హుడు, దానికోసమే ఎన్నిక చేయబడినవాడు, దానికోసమే ఎన్నిక చేయబడినవాడు, అర్హుడు. ప్రియులారా, అర్హుడు ఏమిటి? ఎందుకు అర్హుడు? స్తుతికి అర్హుడంట. ఈ స్తుతి అనేటువంటిది ఇప్పుడు మాత్రమేనా అంటే కాదు. సృష్టి ఆరంభం నుండి ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు తండ్రి అయినటువంటి దేవునితో స్తుతింపబడుచూనే ఉన్నాడు. స్తుతింపబడుచూనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉండగా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, దూతలైనటువంటి వారు మహాశబ్దముతో ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అక్కడ మాత్రమే కాదండి, అక్కడ మాత్రమే కాదు. క్రీస్తునాథుడు ఒక ప్రత్యేకమైనటువంటి మహాయాగము కొరకు ఏర్పాటు చేయబడి కన్య అయినటువంటి మరియ గర్భములో పరిశుద్ధాత్మ చేత నిండిన తర్వాత ఆమెకు ఒక మాట తెలిసింది, ఎలిజబెత్ కూడా గర్భము ధరించి ఉన్నదని. ఆ మాట వినగానే మరియమ్మ ఎలిజబెత్తును చూడడానికి వెళ్ళినప్పుడు ఈ శుభవర్తమానము ఎలిజబెత్ అమ్మకు చెప్పగానే అక్కడ ఒక స్తుతి జరిగింది. ఏమిటా స్తుతి? గర్భములో ఉన్నటువంటి శిశువు సంతోషముతో గంతులు వేయిచు స్తుతించాడు. అక్కడ మాత్రమే కాదండి, ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు జన్మించిన తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనంలోను 13వ వచనంలోను అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక స్తుతి జరుగుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి ఏమంటా ఉన్నారు అక్కడ. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానము అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని పైన ఆకాశమందుండి ఆశీర్వదిస్తూ ఉన్నారు, స్తుతి గానాల చేత మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా ప్రియులారా ఏమంటా ఉన్నారు? శిష్యులైనటువంటి వారు ప్రభు పేరిట వచ్చువాడు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందును సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు. ఈయన స్తుతికి పాత్రుడుగా ఎందుకు ఎంచబడ్డాడో తెలుసా? ఇందాక లూకాసు వార్త 13వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటా ఉన్నారు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనంలో చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఎక్కడ సమాధానము? భూమి మీద సమాధానము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో 19వ అధ్యాయంలో శిష్యులైనటువంటి వారు స్తుతిస్తూ ఏమని పలుకుతా ఉన్నారు? పరలోకమందు సమాధానము. గమనించారా? ఈయన ఎందుకు స్తుతికి పాత్రుడు అయ్యాడంటే ప్రియులారా, భూమి మీద సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి వాడు ఈయనే, పరలోకమందు సమాధానము తీసుకొచ్చువాడు ఈయనే. అంతటి ఘననీయుడు, మహనీయుడు. సర్వసృష్టియు ఆయనకు స్తుతియాగం చేస్తూ ఉంది. ఇంతగా స్తుతించడానికి, ఇంతగా మహింపరచడానికి, ఇంతగా ఆరాధించడానికి ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి? సృష్టి యావత్తు ఆయన స్తుతిస్తుంది. కారణం ఏంటి? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు
ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. చాలండి ప్రియులారా, చాలండి. ప్రభు అయినటువంటి క్రీస్తు నాథుని ఎందుకు మనం స్తుతించాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి? ఎందుకు సర్వ సృష్టి కూడా ఆయన స్తుతిస్తుంది? స్తుతికి పాత్రుడుగా ఆయన ఎంచబడి ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఎందుకు హెచ్చింపబడి ఉన్నాడంటే ప్రియులారా, క్రీస్తునాథునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఇంత చక్కగా వచనం తీసి చూపించాను. అయితే నేను 9th క్లాస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, అమ్మాయి పేరు మెహరూన్, ముస్లిం అమ్మాయి, నా ఫ్రెండ్. ఆ మెహరూన్ అనే అమ్మాయి వచ్చి, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. స్కూల్లో మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకునేదాన్ని. అలాగే ఒకరోజు బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. చక్కగా నా పక్కన వచ్చి కూర్చుంది. అపవాది కూడా అలాగే వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉందామనుకుంటామో అప్పుడు అలాగ చక్కగా వచ్చి ఫ్రెండ్ లాగా చాలా ముచ్చటగా మాట్లాడతాడు. తను కూడా వచ్చింది. వచ్చి బైబిల్ చదువుతున్నావా? అవును చదువుతున్నాను తల్లి. రోజు చదువుతావు, నేను చూస్తానే ఉన్నాను. బైబిల్ చదువుతున్నావు, ప్రేయర్ చేసుకుంటున్నావు అంటే నువ్వు జీసస్ అంటే నీకు ఇష్టమా అంది. ఇష్టం కాదు, ప్రాణం అన్నాను. ప్రాణం అంటే సరే ప్రాణం అంటున్నావు కదా, ఆయనను అంతగా సేవించడానికి ఆయనలో ఉన్న ఒక గొప్ప విషయం చెప్పంది. అప్పుడు నా వయసు ఎంత? 14 సంవత్సరాలు. బైబిల్ గురించి పెద్దగా తెలియదు, లోక జ్ఞానము లేదు, పరిశుద్ధాత్మ జ్ఞానము అంతగా తెలుసుకునేంత నాలెడ్జ్ కూడా లేదు. నేను ఎప్పుడు ఈ రోజుకి ప్రేయర్ చేస్తా, ప్రభువా మెహరూన్ నాకు చూపించు ఒకసారి అని. అప్పుడు అయిపోయింది, 10th అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము ఎదుటి పడింది లేదు, కలిసింది లేదు. ఈ రోజుకి చేస్తాను, ఎందుకంటే ఈ రోజు నా దగ్గర ఆన్సర్ ఉంది. ఆ రోజు నేను చిన్నదాన్ని కదా, నాకు తెలియలా. నా ప్రభువుని ఎందుకు మనం స్తుతించాలి, మన క్రీస్తునాథుని ఎందుకు మనం ఘనపరచాలి, ఎందుకు మనం ఆయనను హెచ్చించాలంటే ప్రియులారా, ఆయనలో ఉన్న ఒకే ఒక్క ఘనమైన గొప్ప లక్షణం ఏంటంటే, ఎన్ని వేదాలను మనం చూసుకున్నా కానీ మంచివాడిని మంచివాడిగా ప్రేమిస్తారు, చెడ్డవాడిని చెడ్డవాడిగా ద్వేషిస్తారు, శిక్షిస్తారు. అయితే మనము ఆరాధించుచున్న స్తుతికి పాత్రుడైన యేసయ్యకున్నటువంటి ఒకే ఒక లక్షణం, వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు దుష్టుడా, నరహంతకుడా, వ్యభిచార, దొంగయ, ఏ క్రూరత్వము కలిగినటువంటి క్రూరుడైనటువంటి వాడైనా సరే, బిడ్డ నేనున్నా నీకు. నీళ్ళు నిన్ను విడిచిపెట్టినా, లోకులు నిన్ను విడిచిపెట్టినా, నీలో ఎన్ని బలహీనతలున్నా, అసలు మనిషివే కానటువంటి విధముగా నువ్వున్నా, నేనున్నా నీకంటాడు యేసయ్య. నేనున్నా నీకంటాడు. ఇంతకంటే గొప్ప లక్షణం ఉంటుందంటారా క్రీస్తునాథుని మనం ఆరాధించడానికి? అసలు ఇటువంటి వ్యక్తిని మనం ఆరాధించకుండా ఉండగలమా? ప్రియులారా, ఈ మాట చెప్పాలని నా కోరిక. మీరు కూడా ప్రార్థన చేయండి, ఆ మెహరూన్ని చూపించండి అని. ఇంత గొప్పవాడు కదా, ఎటువంటి వాడివైనా సరే నిన్ను హృదయానికి చేర్చుకొని, తన కౌగిట నిన్ను నిలుపుకొని, తన శిలువ రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచి నీకు ఒక విలువనిస్తాడు, నీకు ఒక పేరునిస్తాడు, ఒక ప్రత్యేకతనిస్తాడు. ఈరోజు పెద్ద పెద్ద దైవజనులుగా ఘనమైనటువంటి సంఘాలు కట్టి ప్రార్థిస్తున్నటువంటి, సాక్ష్యాలు చెప్తున్నటువంటి, పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నటువంటి వారందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారే. ఎటువంటి విడవబడినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు, క్రూరమైనటువంటి దుష్టత్వపు లక్షణాలు కలిగినటువంటి వారు. బ్రదర్ బాబన్న గారు మీకు గుర్తున్నారా? బాబన్న గారు, ఆ బాబన్న గారి యొక్క సాక్ష్యము చాలా ప్రపంచం అంతటా వినబడింది. నేను చాలా ఇష్టం నాకు బాబన్న గారు, మంచి పాటలు రాస్తాడు. బాబన్న గారి సాక్ష్యం ఉంటుంది ప్రియులారా. ఒక నక్సలైట్గా తిరిగాడు, ఎంతో కఠోరమైనటువంటి క్రూరమైనటువంటి జీవితం జీవించాడు. ఆఖరికి బైబిల్ని చించి కాళ్ళతో కూడా తొక్కానని సాక్ష్యం చెప్పాడు. అటువంటి బాబన్నని యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆ చెరసాలలో, కారాగారంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఆయనను దగ్గరకు చేర్చుకొని, ఆయనను శుద్ధి చేసి తన సన్నిధానానికి తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో గొప్ప సువార్థికుడిగా ఆయన్ను వాడుకున్నాడు. బ్రదర్ యేసన్న గారు తెలుసు కదా మీకు అందరికీ. బ్రదర్ యేసన్న గారు చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎంతో భయంకరమైన జీవితం అనుభవించాడు. ఘోరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాడు. అటువంటి ఆయనను దగ్గరకు తీసుకొని
ఆయనను శుద్ధి చేసి ఈరోజు ఎక్కడ చూసినా వేస్తున్న మందిరాలే. అవునా కాదా? చూసారా ఎంత గొప్పవాడో మనం కలిగి ఉన్న దేవుడు. ఈయన స్తుతికి పాత్రుడు కాదా? స్తుతికి పాత్రుడే. అటువంటి వారిని పిలిచి హక్కును చేర్చుకున్నటువంటి ఆయన ఈరోజు మనలను కూడా పిలుస్తున్నాడు. హక్కును చేర్చుకున్నాడు, శుద్ధి చేశాడు. అటువంటి ఘనమైనటువంటి క్రీస్తుని మనం మనసారా స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ప్రియులారా, నువ్వు ఎటువంటి వాడివైనా నిన్ను చేర్చుకొని స్తుతించే, నిన్ను ఘనపరిచేవాడు, నీకు రక్షణనిచ్చేవాడు, భూమి మీద సమాధానం ఇచ్చేవాడు, పరలోకమందు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఆయనే. ఆయన ఈరోజు మనల్ని పిలిచి మనతో ఏం మాట్లాడుతున్నాడు? బిడ్డ, స్తుతికి పాత్రుడైనటువంటి నా వలె నన్ను పోలి నా గుణగణాలు కలిగి నువ్వు నడుచుకో. నువ్వు నడుచుకుంటే నా సింహాసనం ముందు నాతో పాటు నిన్ను కూర్చుండనిస్తాను. నడుచుకోమని ఏం చెప్తున్నాడో ప్రియులారా, ప్రభు అయినటువంటి క్రీస్తునాథుని మనం ఎలా నడుచుకోవాలి? అండి బాగానే ఉన్నారు, క్రీస్తునాథుడు గొప్పవాడే, సర్వ ప్రపంచంలో ఆయన లాంటి పరిశుద్ధుడు లేడు, ఆయన వంటి ఘననీయుడు లేడు, ఆయన వంటి ఓర్పవంతుడు లేడు. అయితే ఆయన్ని అనుసరించి నడుచుకోవాలంటే మా వల్ల ఎక్కడవుతుంది అంటే అనుకోవద్దు ప్రియులారా. భూమి మీద ఒక మానవుడు ఏమి చేసి దేవునికి ఇష్టడుగా ఉండగలడో అలా ఆయన జీవించి ఈరోజు మనకు కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. కొన్ని లక్షణాలు ఏమిటా లక్షణాలు చూడండి. 12వ అధ్యాయం 18వ వచనంలో మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రియమైన ఇష్టుడైన నా ప్రియుడు. ప్రియులారా ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ తండ్రినాథుడి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. క్రీస్తునాథునిలో మనం చూడవలసినటువంటి మంచి లక్షణము, మనము నేర్చుకొని నడవవలసిన లక్షణము ఏమిటంటే మొట్టమొదటిగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు నాథునిలో ఉన్న ఒక పరిశుద్ధమైన లక్షణం, మనము నేర్చుకోవాల్సిన లక్షణం. నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నా ఈయనను బట్టి. ఏర్పాటు చేయబడిన మనల్ని కూడా అంటా ఉన్నాడు, నిన్ను నన్ను చూసి దేవుడు ఏమనాలో తెలుసా? ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈ మాట మనం యేసయ్య ద్వారా అనిపించుకోవాలి. ఈ మాట అనిపించుకోని కాడికి సంవత్సరాలు దేవాలయాలకు వచ్చి వేలకు వేలు కానుకలు ఇచ్చి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఎన్ని చేసినా వ్యర్థమే. ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడంటే నువ్వు సంవత్సరాలు వచ్చావా, వెళ్ళావా, అటెండెన్స్ ఉన్నావా అనే దానికోసం కాదు. వేలకు వేలు కానుకలు ఇస్తావని కాదు. ఆయన నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే నువ్వు ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళడానికి కాదు. తనకిష్టమైన బిడ్డగా నిన్ను మలుచుకోవడం కోసం, నా బిడ్డ అని నిన్ను చూసి అన్యజనుల ఎదుట సాక్షిగా నిన్ను నిలబెట్టడం కోసం. యోబు గారిని చూసి అంటా ఉంటాడు కదా, యోబును చూసావా సాతాను? భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి గొప్ప వ్యక్తి, విశ్వాసి మరెక్కడా కూడా లేడు. అటువంటి సాక్ష్యము నిన్ను గురించి, నన్ను గురించి ప్రభువు చెప్పాలి. నిన్ను చూసి, నన్ను చూసి ఈయన నా ప్రియ కుమారుడు. క్రీస్తునాథుని చూసి ఎలాగో మాట్లాడాడో అలా మనము క్రీస్తుని కలిగి నడుచుకోవడం ద్వారా మనల్ని చూసి ప్రభు అలాగో అనాలి. రెండవది ప్రియులారా చూడండి, అక్కడేమంటా ఉన్నాడు 18వ వచనంలో, సేవకునిగా ఉన్నాడు. క్రీస్తునాథుడు తండ్రికి ఇష్టమైనటువంటి సేవకునిగా ఉన్నాడు. సేవ చేసేటువంటి వాడుగా ప్రభు యేసయ్య ఎక్కడ నిలిచినా, ఎక్కడ మాట్లాడినా, ఏం చేసినా నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు వచ్చింది, నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చడానికి వచ్చాను. ఎవరి చిత్త ప్రకారము? తండ్రి చిత్త ప్రకారము. మనము కూడా ప్రియులారా క్రీస్తునాథుని వలె తండ్రి చిత్త ప్రకారము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మనము తండ్రికి ఇష్టమైన వారముగా ఉంటాం. మంచి సేవకునిగా ఉన్నాడు. ఈరోజు క్రీస్తునాథుని కలిగి ఉన్నటువంటి మనలో సేవకుని యొక్క లక్షణం ఉన్నదా? సేవకుని యొక్క
లక్షణం ఉన్నదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక మంచి సేవకుని లక్షణం. ప్రభు అయినటువంటి యేసయ్య ఎంత గొప్ప సేవ చేశాడంటే, ఎంత చక్కని సేవకుడిగా ఉన్నాడంటే, పాపాత్ములతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు, పరిశుద్ధులతో కూర్చొని వర్షిప్ చేస్తున్నాడు. మన హృదయాలు ఎలాగ ఉంటాయంటే, సేవ చేయాలన్న ఇష్టం ఉంటుంది కానీ చీపురు బట్టి ఓడవలేము. సేవ చేయాలన్న ఆశ ఉంటుంది కానీ ఈ వర్డన్ దగ్గర చేయలేము. సేవ చేయాలన్న ఆశ ఉంటుంది కానీ ఒక లెవెల్ పనులను మనం సెలెక్ట్ చేసుకునే వారముగా ఉంటాం. ఏంటి, వచ్చి జేబులో చేతులు పెట్టుకొని 4 మాటలు 4 సలహాలు ఇచ్చే పనులైతే చక్కగా చేస్తాము. మిగిలిన పనులు చేయాలంటే చాలామందికి మనసు రాదు. అయితే ప్రియులారా, దేవుని బిడ్డగా ఏర్పాటు చేయబడినటువంటి మనలో క్రీస్తు ఎలాగూ తన్ను తాను తగ్గించుకొని ఆయనలో ఆయన ఇష్టం లేదు. ఎవరిష్టం ఉంది? దేవుని యొక్క ఇష్టం ఉంది, తండ్రి చిత్తం ఉంది. తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేయడానికి వచ్చాను. మనం కూడా ఏం చేయాలి? నా యేసయ్య ఎలాగూ తండ్రి చిత్త ప్రకారం నడిచాడు, నేను కూడా నా ఇష్టం కాదు దేవా, నా జీవితంలో నేను చేసే పనుల్లో, నా కుటుంబంలో నీ చిత్తం ఉండాలి, నీ చిత్తమైన సేవకునిగా నేను నడవాలి, నీ సేవకునిగా అనేకులను నేను నడిపించాలి. ఈ గొప్ప లక్షణం మనలోనికి కూడా రావాలి. మూడోది ప్రియులారా, అక్కడ అంటూ ఉన్నాడు, ఆత్మతో నింపబడి నడిచెను. యేసునాథునిలో ఉన్న మరొక లక్షణము, ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఎప్పుడు ప్రియులారా, ఎప్పుడు తండ్రి ధ్యాసే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఏ క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా లోకానుసారమైనటువంటి ఆలోచన ఆయనలోనికి రాలేదు. ఎప్పుడు హోలీ స్పిరిట్తో నింపబడి ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థించేటువంటి వాడు. అర్ధరాత్రులు ప్రార్థించేవాడు, పట్టపగలు ప్రార్థించేవాడు. ఇటువంటి, అంటే మేము పనులన్నీ మానేసి ప్రార్థిస్తా కూర్చోమంటారంటే అలా కాదండి. ప్రార్థన అంటే అన్నీ మానేసి కూర్చొని ప్రార్థన చేయమని కాదు. మనం చేసే ప్రతి పనిలో ప్రభువుని తలుచుకుంటూ ఆయనకు స్తుతి చెల్లించడం కూడా ప్రార్థనే. ఉదయం పనులు చేసుకుంటున్నామా, ప్రభువుని ధ్యానిస్తూ పనులు చేసుకుంటే ప్రార్థనే. జాబ్లో ఉన్నామా, ఆ జాబ్లో ఉన్నప్పుడు ప్రభువును ముందు పెట్టుకొని వెళ్ళేటువంటి సమయంలోనూ ప్రార్థనే. నడుస్తున్నావా, అప్పుడు ప్రార్థనే. కూర్చుంటున్నావా, అప్పుడు ప్రార్థనే. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, నీవు నీ బిడ్డలైనటువంటి వారికి ఏం చేయాలంటే, నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు ప్రతి నిమిషము నా కట్టడలు ధర్మశాస్త్రము అన్నీ నేర్పించు, అప్పుడు వారు వాటి నుంచి తొలగిపోరని చెప్తా ఉన్నాడు. యేసునాథుడు ప్రియులారా ఆత్మతో నింపబడినటువంటి వాడే. ఆయన యందు ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. పరిశుద్ధుడైనటువంటి వాడుగా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు మనము, మన కుటుంబాలు క్షేమముగా ఉండాలి, ఆశీర్వాదాలతో నింపబడాలి, సంతోషముగా ఉండాలంటే ప్రియులారా మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధమైన ప్రార్థనా జీవితాన్ని, ప్రభు ఆత్మతో కూడినటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. క్రీస్తు ద్వారా ఈ లక్షణాన్ని మనము నేర్చుకోవాలి. మరొక లక్షణం ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణము, అందరికీ రక్షణ న్యాయము జరిగించెను. ఇవన్నీ ఎక్కడో లేవు. 12వ అధ్యాయము 18వ వచనంలోనే ఉన్నాయి. రెండుకి వెళ్ళినాక 10 సార్లు చదవండి. 10 సార్లు మీకు డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ అర్థం అవ్వకపోయినా మీరు ఇంటికి వెళ్ళినాక 10 సార్లు చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మరొక లక్షణం ఏంటి? అందరికీ రక్షణ న్యాయము జరిగించాను. అందరికీ రక్షణ. కొందరికి అన్నారా? అనలేదు. ఒకవేళ నన్నే ప్రభు నాకే అధికారం ఇచ్చి నీకు ఇష్టమైన వాళ్ళని ముందుకు పిలువమ్మా అన్నారనుకోండి, నేనేం చేస్తాను? ఈ ముందు 2 బెంచ్లో నాకు బాగా తెలుసు కాబట్టి, రోజు వాళ్ళని చూస్తూ ఉంటా కాబట్టి, వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటా కాబట్టి ముందు 2 బెంచ్ వాళ్ళని పిలుస్తూ ఉంటాను. వెనకాల వాళ్ళు నాకు తెలియదు కదా. మనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి విష్ చేసే లక్షణం ఉండదు. ఒక విశ్వాసి ఎప్పుడు నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం, వచ్చామా ప్రార్థన చేసుకుని వెళ్ళామా అన్నట్లు ఉండకండి. ఒక తల్లిగా చెప్తా ఉన్నాను, ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుల దగ్గరకు వచ్చి వందనాలు చెప్పి ఒకసారి పలకరించి వెళ్ళండి.
ఎందుకు చెప్తున్నానంటే మనమందరము ఒకే విలువైన పరిశుద్ధ రక్తములో కడగబడిన వారము. అంతేగాని వాళ్ళెవరో మేమెవరో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు, మా డ్యూటీ మేము చేసుకున్నాం అనే దానికోసం మనం వచ్చిన వారము కాము. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దైవజనుల దగ్గరకు వచ్చి పలకరించి చిన్న మాట ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేసుకోవడానికి టైం లేకపోతే కనబడి వెళ్ళండి, ఏం పర్లేదు. మీకు వీలున్నప్పుడే, రోజు అనేం అంటలేదు. అది ఒక మంచి లక్షణం. సంఘముతో ఐక్యత కలిగి ఉండడానికి ఒక మంచి అనుభవం కూడా. ప్రియులారా, ఇక్కడ యేసునాథునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అందరికీ రక్షణ, అందరికీ న్యాయము. ఇక్కడ ఎవరిని వీళ్ళు పలానోళ్ళు, వీళ్ళు పలానా తెగ, పలానా కుటుంబు, పలానా కులము, పలానా మతము, లేదంటే పలానా జాతి మతము, ఇవేవి చూడట్లా క్రీస్తునాథుడు. అందరికీ రక్షణ, అందరికీ న్యాయము. క్రీస్తునాథుడు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు అర్థమవుతుందా? మేము చంద్రపూడిలో వర్షిప్స్ చేసేటప్పుడు స్త్రీల సమాజానికి ఎదురు తోడికోడలు వచ్చారు. ప్రార్థనకే వచ్చారు. ఒక ఆవిడ వచ్చి ఆల్రెడీ ముందు కూర్చుంది, ఇంకొక ఆవిడ ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చింది. అప్పటికే వాక్యం సమయం అయింది. నేను లేచి నిలబడ్డాను. టైం అయిపోయింది హడావుడిగా వచ్చేసి ఆమె పక్కన కూర్చుంది. వచ్చినప్పుడు చూసుకోలేదు, కూర్చున్నప్పుడు చూసుకోలేదు, ప్రార్థన చేసుకున్నప్పుడు చూసుకోలేదు. ప్రార్థన అయిపోయి కొంగు ఇట్లా అనుకొని ఇట్లా చూసింది. ఎవరున్నారు పక్కన? తోడికోడలు. ఇది ఉందేంటి పక్కన అనుకున్నది. వెంటనే ప్రియులారా, అప్పటి వరకు ఎలా కూర్చున్న ఆవిడ ఇలా తిరిగి కూర్చుంది, టర్న్ అయిపోయింది సైడ్కి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో అందరినీ ఒకే మనసుతో చూసే మనసు ఉండాలి. వాళ్ళది వీళ్ళిది, వాళ్ళ అలాగా వీళ్ళలాగా, వాళ్ళంటే నాకెట్టదు, వీళ్ళంటే ఈ మనసుతో ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే, ఒకవేళ దేవుని స్తుతిస్తున్నట్లయితే, ఆరాధిస్తున్నట్లయితే, నీ ఆరాధన ఈ టెంపుల్ దాటి కూడా వెళ్ళదు. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, వినండి. మీరు చేసే ప్రార్థన ఈ గుడి దాటి కూడా వెళ్ళదు. క్రీస్తునాథుడు అందుకే ఈరోజు నేను ఎలాగూ అందరికీ రక్షణ, న్యాయము అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగి తండ్రికి ఇష్టమైన కుమారుని గాను, సేవకుని గాను, పరిశుద్ధాత్మతో నింపబడిన వాని గాను, అట్ ది సేమ్ టైం అందరికీ రక్షణ, న్యాయము జరిగించేవాడుగా. న్యాయం జరిగించే దగ్గర అసలు మనకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. మనోడైతే ఒకలాగా, పొరుగోడైతే ఒకలాగా. అయితే ప్రభువు అంటున్నాడు ఈరోజు, అవి మనలో ఉండకూడదు. అవి మనలో ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండము. కాబట్టి ప్రియ బిడ్డ, నీ కొరకు నేను ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేశానంటే, నీవు ఊహకు అందనటువంటి సంతోషాన్ని, అనుభవాన్ని నీ కొరకు నేను ఇచ్చాను. విలువైన రక్తముతో నిన్ను కడిగాను, శుద్ధి చేశాను. ఆల్రెడీ నీవు శుద్ధి చేయబడిన వానివే. అయితే అది మనం మనల్ని గుర్తించకుండా అపవాది అయినటువంటి వాడు మన కన్నులకు, మనసుకు అంధకారం అనేటువంటి దానిని కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్యలో నాకు నచ్చిన మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రియులారా, ఆయన మానవుడుగానే భూమి మీద సంచరించాడండి. అలా ఉంటూ గెత్సెమనే వనంలో చివరి ప్రార్థన చేశాడు. నాకు ఎంత ఇష్టమైనటువంటి ప్రార్థన అంటే ప్రియులారా, అసలు ప్రభువా నాకు ఇస్తే ఎంత బాగుండేది, అంత భాగ్యం అనుకుంటాను. గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ యేసయ్య అంటాడు, నిజంగా ఒక్క నిమిషం అక్కడ మనిషిగా ఆలోచించాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. వెంటనే 1 సెకండ్లోనే మరలా అనుకుంటాడు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. నేను వచ్చింది ఇక్కడ నా కోసం కాదు, నీ కోసం. నేనుంది నా కోసం కాదు, నీ కోసం. యేసయ్యలో ఈ ఒక లక్షణాన్ని మనం చూడాలండి.
ఈ లక్షణాన్ని మనం పట్టుకోవాలి. నిజంగా మనం అందరము కూడా యేసయ్య ఎప్పుడు ఈ మాట మాట్లాడాడో, మన జీవితంలో మన కన్ను ఒకవైపు వంకరగా చూస్తున్నప్పుడు, మన మనసు ఒకరి గురించి వేరుగా ఆలోచిస్తున్నప్పుడు, మన పాదాలు ఒక వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నప్పుడు, ఒక్క నిమిషము ప్రభువా ఇదిగో ఈ దీనిని నా యొద్ద నుండి తీసివేయని అనుకుంటే, అసలు మన జీవితాల్లో పాపముకు అవకాశం ఉంటుందా? అసలు అపవిత్రాత్మ మనలోనికి రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండనే ఉండదు. అందుకే ఆయన స్తుతికి పాత్రుడు, అందుకే ఆయన ఘననీయుడు, మహనీయుడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. లోకములో ఆయనతో పోల్చడానికి ఏమీ కూడా లేదు, ఎవరు కూడా లేరు. ఎంత గొప్ప దేవుడు! అటువంటి దేవుని కలిగి ఉన్నందుకే మనం ధన్యులం, అసలు అదృష్టవంతులము, ఎంచబడిన వారము. ప్రియులారా, అటువంటి ఘనమైన క్రీస్తుని ఆరాధిస్తున్నారు ఈరోజు శిష్యులైనటువంటి వారు. ఎట్లా ఆరాధిస్తున్నారో తెలుసా? చూడండి, 19వ అధ్యాయంలో శిష్యులైనటువంటి వారు ఏ రీతిగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారంటే 19వ అధ్యాయంలో చూడండి ప్రియులారా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో స్తోత్రము చేయుచుండిరి. ఎలా స్తుతించారు ఆయన వారిని? మహాశబ్దంతో స్తుతించారు. శిష్యులైనటువంటి వారు ఎలా ఆరాధించారు? గొప్పగా ఆరాధించారట. ఎలా ఆరాధించారంటే తాము చూసిన అద్భుతములను గురించి. వారి కళ్ళారా చూశారు యేసయ్య ఎవరో, వారి కళ్ళారా అనుభవించారు యేసయ్య అద్భుతాలని. వారి జీవితంలో మనసారా వాటిని అనుభవించారు. అందుకే మనకు పాట ఉంది కదా, రుచి చూచి ఎరిగి తినయ్యా. ఎవరు టైం వాచ్ చూడకండి, నాకు లేటుగానే ఇచ్చారు. నేను అదే బాధపడుతున్నా, అసలే నా నోరు తొందరగా ఆగదు, ప్రభు ఏంటి నాకు ఇంకా టైం తక్కువ అవుతుంది అనుకున్నా. అయితే ముగిస్తాను, అయిపోయింది. నేను శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, తాము కన్నులారా చూసి అనుభవించి ఆరాధిస్తున్నారు మహాశబ్దముతో. శిష్యులైనటువంటి వారి జీవితంలోనైనా అద్భుతాలు జరిగింది, మన జీవితాల్లో జరగలేదా? మనము తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఎన్ని అపాయాలు, ఎన్ని ఇబ్బందులు, అసలు వీడు బతకాల్సినోడు కాదండి అన్న సాక్ష్యాలు ఎన్నున్నాయి. మరి శిష్యుల వలె మనం ఆరాధిస్తున్నామా? ఘనపరుస్తున్నామా? అసలు మనం ఇక్కడికి వచ్చిందే ఆరాధించడానికి. అయితే ఆరాధిస్తున్నామా? ఇక్కడికి రాగానే ఇప్పుడు ఈవెన్ ఈ సమయంలో ఏదో కొంచెం బాగా చెప్తున్నారేమోనని మనసు నిలిపిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఒక్కొక్కసారి నేను కూడా అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటా. ప్రభు ఏంటి నాకు ఈ శాపం అనుకుంటా. అంటే ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, రావడమే మేము ఆరాధనకనే వస్తున్నాం, కానీ మన మనసులన్నీ ఎక్కడుంటాయి? ఇంటి దగ్గర ఉంటాయి, ఆఫీస్లో ఉంటాయి, టైం వంక ఉంటాయి. ఇంకా మనం చాలా సీనియర్స్ కదా, అందుకని మన పోర్షన్ అయిపోగానే లేచి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు వాక్యం అనగానే వాక్యం చదివి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, పాటను కానీ పాట పాడేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. మమ్మల్ని కేవలం స్త్రీల సమాజపు సభ్యురాడుగా మాత్రమే పిలిచారండి, ఇది మా ఆరాధన కాదండి అని స్త్రీల సమాజంకి వచ్చేవాళ్ళే ఉంటారు. కాబట్టి మా పోర్షన్ కేవలం కమిటీ అండి, పెద్దలండి, మెయింటెనెన్స్ మాత్రమేనండి, మేము ఆరాధనలో కూర్చోడానికి కాదండి అనుకునేవారు. ఏమనుకోకండి, కాదని అనుకునేవారు ఉన్నారు. ప్రియులారా, అందుకు కాదు కదా మనం దేవుని సన్నిధిలో కాలు పెట్టింది. అసలు ఈ కాంపౌండ్లోకి మనం కాలు పెట్టి వస్తున్నామంటేనే దేనికోసం? ఆయన ఆరాధించడానికే కదా, ఆయన మనసారా అనుభవించడానికే కదా. మరి అదే లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం? ప్రియులారా, ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శిష్యులైనటువంటి వారు మహాశబ్దముతో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. అటువంటి స్తుతి ఆరాధన చేయగలిగిన అనుభవములోనికి ఈరోజు మనము రావాలని ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంతగా
ఆయనను స్తుతించాలి. ఎంతగా ఆరాధించాలంటే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తునాథుని ఆరాధించడానికి సర్వ సృష్టికి అధికారం ఇచ్చాడు. కింద లేఖన భాగంలో అంటా ఉన్నాడు కదా 40వ వచనంలో, ప్రియులారా ఏమంటున్నాడు? ఒకవేళ మీరు స్తుతించడం ఆపివేస్తే ఈ రాళ్ళు ఆయనను స్తుతిస్తాయి. రాళ్ళు కూడా ఆయనను స్తుతించగలుగుతున్నాయి. కానీ మన హృదయాలు చూడండి ఎంత కఠినమైపోయినాయో, ఎంత బండవారిపోయినాయో. రోజంతా 24 గంటల ఆయుష్ మనకిచ్చి, మన కుటుంబాలను మనకిచ్చి, మనం బ్రతకడానికి కావలసిన ప్రతి ఈవిని మనకిచ్చి, ఆయన జీవింపజేస్తూ నడిపిస్తుంటే ఆయనను స్తుతించలేక, ఆరాధించలేక మంచం మీదకి వెళ్ళిపోయి లాస్ట్ 5 మినిట్స్లో ప్రభువా సమయం లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు, క్షమించయ్యా అని పడుకునే వాళ్ళు ఉన్నారు. అది కూడా లేకుండా పడుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? స్తుతికి పాత్రుడైన యేసయ్యను నువ్వు కలిగి జీవిస్తున్నావా? రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి, కానీ రాళ్ల కంటే కఠినమైన హృదయాలు ఈరోజు ఉన్నాయండి, ఉన్నాయి. ఎక్కడో లేవు. ఇప్పుడు చెప్తా చూడండి కింద ప్రియులారా, 3వ అంశంగా ఉన్న పరిసయ్యులు. ఆ రోజు యెరూషలేము వీధులన్నీ కూడా యేసయ్యను స్తుతిస్తూ ఆరాధిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి పరిసయ్యుల హృదయాలు ఎలాగున్నాయి తెలుసా? చీకటితో నిండిపోయి ఉన్నాయి. వెంటనే వాళ్ళు అంటున్నారు, బోధకుడా నీ శిష్యులైనటువంటి వారిని గద్దించు, ఆపమని చెప్పు. ఏమి? సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తునాథుని ద్వారా ఎంతమంది అద్భుతాలు అనుభవించారో, స్వస్థతలు పొందారో, అవన్నీ తలంచుకుంటూ ఆయన సంతోషంగా పూజిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రియులారా, వీళ్ళ హృదయములో చీకటి నిండి ఉన్నటువంటి విధానాన్ని బట్టి, అసూయ నిండిన విధానాన్ని బట్టి, వారి యొక్క బాధ ఏమిటంటే యేసునాథుని గురించి ప్రధాన యాజకుని దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా ఏమంటా ఉన్నారంటే, ఈ యేసయ్య ఎదుట లోకమంతా పడి వెళ్ళిపోతున్నారు. అంత బాధ ప్రియులారా, అంత బాధ. అటువంటి హృదయాలతో చాలామంది ఉన్నాము. అయిపోయింది. చాలామంది ఉన్నాము. మనసారా స్తుతించలేకపోతున్నాము, ఆరాధించలేకపోతున్నాము, ఘనపరచలేకపోతున్నాము. అందుకే ఈ దినాన పరిసయ్యుల వంటి స్థితిలో ఒకవేళ మనము ఉన్నామేమో. వాళ్ళలాగా ఉండడానికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటా ఉంటాడు ప్రియులారా, వాళ్ళు సంత వీధులలోనూ ప్రకోడలలోనూ అగ్రస్థానాలు కోరుకునేవారు, వందనాలు కోరుకునేవారు. వాళ్ళకి కావాల్సింది దేవుడు కాదు, వాళ్ళకి కావాల్సింది రక్షణ కాదు. వాళ్ళకి పెద్ద పెద్ద కుర్చీలు కావాలి, అధికారాలు కావాలి, వందనాలు కనబడగానే వందనాలు, స్తుతులు, అవి ఇవి కావాలి. అందుకే వారి హృదయంలో క్రీస్తునాథుడు కొలువు ఉండలేకపోయాడు. ఈరోజు అటువంటి హృదయాలు మనలో ఉంటే మనలో యేసయ్య ఉండడు. మనం యేసయ్యను స్తుతించలేము, కఠినమైపోతాయి హృదయాలు. కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టేసి నిండు మనసుతో ప్రభు అయినటువంటి యేసయ్యను ఆరాధిద్దాం, స్తుతికి పాత్రుడైనటువంటి ఆయనను ఘనపరుద్దాం, ఆయనకి ఇష్టమైన వారముగా మనము ఉందాం, నిత్యరాజ్యములో నిత్యము సంతోషిద్దాం. అటువంటి కృపను ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక.